ప్రైజ్ ది లార్డ్ మై డియర్ క్రిస్టియన్స్. క్రైస్తవుడు పేరు పెట్టుకొని నకరాలు చేస్తున్న నాటకల్లారా, కొంచెమైనా తెలివి ఉందా? ఏం చేసేది? మీరు బ్రతికేంది, మీరు పిలవడింది ఎందుకు, మీరు చేస్తున్న నకరాలు ఏంటి? మేము చర్చిలకు పోతాం, పాటలు పాడతాం, వాక్యాలు చదువుతాం, బట్ మా బతుకులు మాత్రం నైట్కి వచ్చాక అదే బతుకులు, అదే తిట్లు, అదే రాత జీవితం. సిగ్గుందారా కొంచెమైనా? సిగ్గుందమ్మా కొంచెమైనా? ఎందుకైనా నువ్వు వెలవడింది? తెలియని వాళ్ళకి పోయి నీ లైఫే ఒక మాదిరిగా జీవించమంటే నువ్వే పోయి అందరికంటే పెద్ద కొంచెమైనా ఆయన వచ్చి సిగ్గు షేటు, నువ్వు క్రైస్తవుడు పేరు పెట్టుకుని, క్రైస్తవురాలు పేరు పెట్టుకుని ఏంది నువ్వు జీవిస్తున్న జీవితం ఏంది? మళ్ళీ ఇప్పుడు నేను వీడియో చేస్తున్నందుకు మళ్ళీ నాకే రిటర్న్ కామెంట్స్, ఇది నా కోసమే చేసిన. అవును, నీ కోసమే చేసిన, ఇప్పటికైనా మారు, నన్ను రాకూడా వస్తుంది. భూలోకంలో ఉండగా నేను నులివెచ్చని స్థితి కలిగి ఉన్నాను. ఎంతో భక్తి కలిగి ఉండేవాడిని. ఎంతో భక్తిగా ఉంటూ ప్రార్థన కలిగి అన్ని విషయముల్లో నమ్మకం కలిగినట్లు ఉండేవాడిని. కానీ నాలో కొన్ని బలహీనతలు తీసివేసుకోలేకపోయాను. నేను ఇంటికి రాగానే భయంకరంగా సినిమాలు, టీవీలో వస్తున్న ప్రతి అర్థమైన కార్యక్రమాలను చూస్తూ ఆనందిస్తూ ఉండేవాడిని. అంతేకాదు, వ్యభిచారంతో కూడిన సినిమాలు చూస్తూ ఆనందపడేవాడిని. అంతేకాదు, నేను భయంకరంగా త్రాగుబోతుగా ఉండేవాడిని. ఎన్నడూ కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేవాడిని కాదు. ప్రతి ఆదివారం మందిరమునికి వెళ్ళేవాడిని. దేవసేవకులు చెప్పే వాక్యమును వింటూ ఉండేవాడిని. చర్చి ముగించుకొని ఇంటికి వచ్చి మరలా టీవీ పెట్టి